హరిశంకర్ గారు. హరిశంకర్ గారు హరిశంకర్ గారు ఇక్కడ. సినిమాలో సత్య ఉన్నాడు, కమేడియన్ సత్య. అవునండి. అంటే తను వన్ ఆఫ్ ది బెస్ట్ కమేడియన్. అవునండి. బట్ ఎప్పుడు ఎక్కడ బ్రేక్ వచ్చింది లేదు, సరిగ్గా పోర్ట్రేట్ చేసింది కూడా లేదు డైరెక్టర్స్. సో మీరు మీ సినిమాలో కరెక్ట్గా పోర్ట్రేట్ చేసే అవకాశం ఎలాంటి స్కోప్ ఎక్కువ ఉంది సత్యకి? సార్ ఆయనకి బ్రేక్ వచ్చిన సంగతి తెలియదు. బ్రేక్ నాకు వచ్చింది అంటే అతనికి వచ్చిందని నమ్ముతున్నాను. అతని డేట్ల కోసం నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో డెఫినెట్గా ఆయనకు పెద్ద బ్రేక్ వచ్చినట్టే. ఆల్రెడీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో సత్య ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. చాలా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సత్య. హరిశంకర్ గారు ఇక్కడ నన్ను సురేష్ గారు అని అంటారు. నాకు తెలుసండి. 2 ప్రశ్నలు. మీరు సోషల్ మీడియాలో అంటే మా మీడియాలో ఉన్న వార్త ఏంటంటే ఎవరికైనా ప్రాముఖ్యం రావాలంటే హరిశంకర్కి ట్యాగ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో, ఆయన పనికిరాని వాళ్ళని కూడా ప్రాముఖ్యం వచ్చేటట్టు చేస్తాడు అనేది ఒకటి. 2వ ప్రశ్న, వేదికల మీద చాలా ధైర్యంగా మాట్లాడే హరిశంకరు నెగిటివ్ ఏదో రాసేస్తాడని ఒక పుకార్లు రాసే వెబ్సైట్ వ్యక్తికి ఇంటర్వ్యూ నేను ముందుగా ఇస్తాను అని చెప్పి భయపడి ఇచ్చారు ఆ మీడియా వ్యక్తికి అని. అంటే మిగతా మీడియా వాళ్ళందరూ అవసరం లేదనా మీకు? సో మిగతా మీడియా వాళ్ళు అవసరం లేదు అన్న ఆలోచన మీకు దేనికి వచ్చింది? ఆ వ్యక్తికి మీరు అంత ప్రాముఖ్యం ఇచ్చా అంటే అందరినీ ఒకేలా చూడాలి కదా మీడియా అంటే. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఫేమస్ అవ్వాలనుకుంటే హరీష్ని ట్యాగ్ చేస్తే చాలు అనేది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. అంటే పనికిరాని వాళ్ళు అదే సార్, అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఓకే, సో మీ అభిప్రాయానికి నేను సమాధానం చెప్పలేను. సెకండ్ థింగ్ ఏంటి, ఎవడో ఏదో రాస్తే భయపడతారని చెప్పి మీరు ఎందుకు రాస్తున్నారు? భయపడేవాడు అసలు ట్విట్టర్లోనే ఉండడు. రేపొద్దున మీరు కనుక అతనిలాగా రాస్తే అంతకు 100 రేట్లు మిమ్మల్ని కూడా అలాగే నేను మాట్లాడతాను, అలాగే రిప్లై ఉంటుంది. అంటే అలాగే ఇంటర్వ్యూ కూడా ముందు ఇస్తారా? ఇంటర్వ్యూ ముందు వెనక లేదండి. వినండి, ఇంటర్వ్యూ ముందు వెనక లేదు. అతను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాడు. ఒక వ్యక్తి నాకు చెప్పాడు, అది నిజం కాదు కూడా తెలియదు. అతను దాన్ని ఖండించాడు కాబట్టి. సో అయితే ఈసారి అతనితోనే మొదలు పెడతాం, చాలా క్యాజువల్గా తప్ప వీళ్ళు మిగతా వాళ్ళ లిస్ట్ రాయండి, సురేష్ గారి పేరు కొట్టేయండి, ముందు ఈయన పేరు పై తీసాడు అలా. మీకు ఓపిక ఉంటే దీన్ని బయటికి వెళ్ళగానే ఇంటర్వ్యూ ఇస్తాం మీకు. హరీష్ గారు ఇక్కడ హరీష్ అన్న, హాయ్, ఐఎమ్ ఫణికుమార్ సార్. యాక్చువల్గా మొన్న ట్విట్టర్లో ఒక ట్వీట్, మీరు మోడర్న్ రాఘవేంద్ర రావు అని చెప్పి సితార్ సాంగ్ రిలీజ్ అయిన మీ గ్లామర్ సాంగ్స్ ఇన్స్పిరేషన్ ఆయననా ఎక్కువ? మీరు మోడర్న్ రాఘవేంద్ర రావు గారు అని మిమ్మల్ని ఏనండి పొగుడుతున్నాడు ఒక నిమిషం. మిమ్మల్ని మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని చెప్పేసి ఒక నాకు వినిపించిందండి. మీరు 2-3 సార్లు అంటే బాగుంటుందని ఊరికి అన్నాను. థ్యాంక్ యూ అండి. అంటే రాఘవేంద్ర గారు లెజెండ్ కదా, ఆయన్ని అనుకరించడం అంత ఈజీ కాదు. బట్ అలాంటి కాంప్లిమెంట్ అంతే, దానికి ఏమో అర్థం. థ్యాంక్ యూ. అండ్ 1 మోర్, మీకు పురాణాల జ్ఞానం కూడా ఎక్కువ అన్న, చాలా ఎక్కువ సార్లు చూసాము. అయితే మీ నుండి కూడా కల్కి లాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కల్కి అని కాదండి, అంటే నాకు కల్కి ఈజ్ అ వండర్, విజువల్ వండర్ టు మీ. నేను కల్కి లాంటి సినిమాని ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఏదైతే ఇతిహాస సారాంశం ఉందో, ఏదైతే పురాణ సారాంశం ఉందో, అంటే ఒక ధర్మరాజుని చూసి కానీ, ఒక కర్ణుడిని చూసి కానీ, ఒక అర్జునుడి కానీ, ఒక ద్రోణాచార్యుని కానీ, ఒక పరశురాముడి కానీ, ఈ క్వాలిటీస్ ఉండే హీరోయిజం అంటూ డెఫినెట్గా చూపిద్దాం అన్నది నాకు. జీవి గారు, మీరు గబ్బర్ సింగ్ తీసుకున్నా కూడా, దెన్ గద్దలకొండ గణేష్ తీసుకున్నా కూడా, సార్ గద్దలకొండ గణేష్, అవును, ఈ 2 ఫిల్మ్స్ దే ఆర్ నాట్ రీమేక్స్, దే ఆర్ అడాప్టేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తీసుకొని యూ కంప్లీట్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నేను ఈ ఫిల్మ్ ఒరిజినల్ రైడ్ కూడా థియేటర్లో చూశాను. ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ ఎ సీరియస్ కంటెంట్ డ్రివెన్ యాక్షన్ ఫిల్మ్. దీన్ని మీరు చాలా మోడిఫైస్ చేశారు. అండ్ ఇట్ మోర్ దాన్ దట్ ఐ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ నాస్టాల్జియా. ఫర్ ఎగ్జాంపుల్ హమ్ ఆప్కే అకౌంట్లో సాంగ్ తెలుగు వర్షన్ పెట్టేసేసి, సో రొమాంటిక్, దెర్ ఈస్ నో రొమాన్స్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ thinking that it's a remake. Probably it should be told as an adaptation. Only basic point తీసుకొని మొత్తం రీరేట్ చేసినట్టు. That is how it is, right? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ సో డీప్లీ జీవి గారు. అడాప్టేషన్ అనే పదం నాకు నచ్చింది. నేను ఎత్తుకుంటున్నాను ఏ పదం చెప్పాలి వీళ్ళు కానీ. డెఫినెట్గా నేను గోస్ట్గా ఒక 30-40 సినిమాలు రైటర్గా వచ్చానండి. సో రైటింగ్ అనేది నాకు పెద్ద, అంటే నాకు చాలా ఇష్టమైన పని. సో సొంతంగా రాసుకోవడం అది ఇంకో రైటర్ని గుర్తించినప్పుడే కదా మనలో రైటర్ ఏంటో తెలుస్తుంది. సో నాకు ఒక కథ విపరీతంగా నచ్చింది అనుకోండి, సంవత్సరానికి అన్ని లాంగ్వేజ్లు కలిపి మోర్ దెన్ 100 ఫిల్మ్స్ వస్తాయి. ఎప్పుడో వచ్చిన ఒక 7 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా నాకు నచ్చింది అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ. అట్ ద సేమ్ టైం
మీకు చాలామంది తెలియదేమో, సొంతంగా ఒక కుర్రోడు, ఇందాక ఒక ఇంటర్వ్యూ చెప్పాను, సొంతంగా ఒక కుర్రోడు ఎగ్జామ్ రాస్తాడు అనుకోండి, ఫాదరు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు నువ్వు రాయి అంటే అతని మైండ్ సెట్ ప్రెషర్ ఉండదు. అది ఒరిజినల్ సినిమా తీసేవాడు పరిస్థితి. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో హిట్ అయితేనే మనం రీమేక్ చేస్తాం, లేకపోతే చెయ్యం డెఫినెట్గా. సో ఈ రీమేక్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, చూసావా పక్కింటోడికి ఆల్రెడీ 95, 99 వచ్చేసినాయి, మరి నువ్వేం రాస్తావు చూడు అన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో నా దృష్టిలో రీమేక్ చేయడమే చాలా కష్టం అండి. సో అందుకు నేను నాకు కంఫర్టబుల్గా మార్చుకుంటుంటాను. రైట్. అనదర్ థింగ్, భాగ్యశ్రీ చెప్పండి సార్. ఇంకోటి, బాలీవుడ్లో మనకి రైడ్ ఫిల్మ్ కానీ రీసెంట్గా వచ్చిన కిల్ కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు దే జస్ట్ స్టక్ విత్ ద కంటెంట్. కానీ మన తెలుగులో అటువంటి ఫిల్మ్స్ ఎక్కువ రావట్లేదు. అంటే ఇట్స్ వైస్ వర్స్ ఆల్సో, జనాలు కూడా అంత ఎంకరేజ్ చేయరు. సో ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు మారిద్ది అనుకుంటున్నారు? వేర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సార్ ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్స్ అండి. అంటే నా ఉద్దేశం అంటే ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్ అని ఒక ప్రాబ్లం ఉంది ఇంగ్లీష్లో. చిన్నప్పటి నుంచి నేను చదివిన పుస్తకాలు, నేను చూసిన సినిమాలు, నాకు నచ్చిన ఎంటర్టైన్మెంట్, నేను ఇదే తీద్దాం అనుకుంటాను తప్ప ఇప్పుడు కొత్తగా అక్కడ ఏదో ఒక కంటెంట్ బేస్డ్, ఇప్పుడు ఒక మంజుమల్ బాయ్స్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వచ్చింది. మంజుమల్ బాయ్స్ సినిమాని ఎప్పుడు తీలేనండి, ఓపెన్గా చెప్తున్నాను మీకు. అది అతని డైరెక్టర్ 40, అది అతని స్ట్రెంత్. నా సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత జనాలు బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకుంటాం తప్ప బయట ప్రపంచంలో ఉన్న వాస్తవికానికి అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటివి నేను నమ్మనండి. భాగ్యశ్రీ హియర్ ఫస్ట్ రో. హాయ్, myself Hemamali here. So good to see you. Welcome to Tollywood industry అని చెప్తాను. So what do you like in South film industry and particularly Telugu cinemas అంటే ఏం చెప్తారు? I love the people here. I think they're so welcoming. I don't feel like I'm in a different city. I feel at home here. I think I love the simpleness. Everyone's so humble and respectful more than anything. So I think that makes me feel at home. So and how is working with Harish Garu and your first movie actually working with Harish Garu? He's my first director. So he'll always hold a special place in my life because obviously going forward I will meet a lot of directors with beautiful scripts, but there's always that one special director who puts faith in you and gives you that chance and introduces you to this world, and I think I'm beyond grateful to him for that. And there is one news that I don't know whether it is true or not. So you got a chance of Eagle movie బిఫోర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే ఈగల్ మూవీ ఛాన్స్ మీకు వస్తే రవితేజ గారితో చేసేది, యూ రిజెక్టెడ్ అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. Sorry, Is I it don't true? know about that news. Okay. Thank you. నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చిందండి, పేరు చెప్పలేదు, ఒక మెసేజ్ అయితే వచ్చింది. కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే కొత్త జర్నలిస్టులను చాలామంది ఉన్నాము, మాకు కొంచెం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ రావట్లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. ఎవరన్నా న్యూ జర్నలిస్టులు ఉంటే ఇప్పటివరకు క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఐ లవ్ టు ఆన్సర్. హరీష్ గారు ఇక్కడ. హరీష్ గారు యా, హాయ్ సార్. ఒక్క 2 క్వశ్చన్లు ఫస్ట్ టైం వాళ్ళకి ఇవ్వండి దయచేసి. నా మెసేజ్ వచ్చింది, ఎవరు చేశారో తెలియదు మరి. యా, ఆయనంక గారు బాలీవుడ్లో చాలా పెద్ద డిఓపి, టాలీవుడ్లో మీతోనే డీజే నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. హీ డెంట్ వర్క్ విత్ ఎనీ వన్ ఎల్స్ సో ఫార్. ఎప్పుడో రాజీవ్ మెనన్తో పనిచేశారు సౌత్లో, ఇప్పుడు హీఈస్ వర్కింగ్ విత్ యూ. సో వాట్ ఈస్ యువర్ డైనమిక్ లైక్ విత్? ఇద్దరు ఆన్సర్ చేయండి. It's very simple. I'm also shooting in Bombay, so I just make sure. See, we have my bond with him is not just that of a director cameraman. I think we are more like brothers. So any day he will always get the priority. So he always tells me, okay, listen, I'm from September, November, we are going to do something. I make sure I'm definitely at that time not doing a Hindi film. He always changes dates for me. Like for example, I'm doing a Varun Dhawan film right now. We are going to release the film. We still have 5 days of work left. Look at him, instead of taking release pressure, he shifted 5 days of shooting for me. So when he can do like this, you definitely know that I will do something. No, there is something unspoken, amazing relationship we have. మళ్ళీ అన్స్పోకెన్ అంటే మళ్ళీ గబుకుని అంటారు, దండం పెడతారు బాబు, ఇద్దరు అన్నదమ్ములు అంటారు. హరీష్ గారు వన్ మోర్ క్వశ్చన్. యా, సో ఇప్పుడు రీమేక్ ఫెటిక్ గురించి ఆల్రెడీ ఒక డిస్కషన్ నడుస్తుంది, కానీ దీంతో పాటు ఐ ఫీల్ లైక్ ప్రతి నెల లేకపోతే ప్రతి 2 నెలలకు ఒక పీరియడ్ ఫిల్మ్ వస్తుంది. 10 సంవత్సరాల క్రితం అది పరిస్థితి కాదు, ఎప్పుడో ఒకసారి ఒక పీరియడ్ ఫిల్మ్ వచ్చింది. ఐ థింక్ బడ్జెట్స్ అన్నీ అఫోర్డబుల్ అయిపోయినాయి కాబట్టి పీరియడ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు.
సో కానీ బట్ వాజన్ దట్ అ కన్సర్న్ ఫర్ యూ? ఎందుకంటే మీరు స్టార్టింగ్లో అన్నారు 80sలో సెట్ అయ్యింది, ఆ నొస్టాలజియా ఫ్యాక్టర్ ఉందని. కానీ ప్రతి ఫిల్మ్ నొస్టాలజియా ఫ్యాక్టర్ వాడుతుంటే అది మీకు కన్సర్న్గా లేదా? అది యూఎస్పీ ఉండదని? అంటే ఎవరి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి, ఎవరి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా డెఫినెట్గా. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్తాం. హరీష్ గారు, Yeah. హరీష్ గారు, దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ తెలుగు కల్ట్. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ వచ్చి యూనివర్సల్ సబ్జెక్ట్, ఐడి రైట్స్ అనేది. ఆల్రెడీ హిందీలో రైట్ అనేది ఆల్రెడీ తీసుకొని మీరు కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అంటే ఓటీటీలో ఏమైనా తెలుగులో రిలీజ్ చేయడానికే టైం సరిపోవట్లేదు బాబు, ఇంకా మళ్ళీ సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజ్ అంటే కష్టం. ఇప్పుడు రవితేజ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే టైగర్ నాగేశ్వరరావు కానీ ఈగల్ కానీ వేరే లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేశారు. సో ఇది ఎందుకు రిలీజ్ ప్లాన్? అదే చెప్పే మీకు ఆన్సర్ ఉన్నట్లా. ఈ రిలీజ్ డేట్ ఇలా వస్తుందని మాకు కూడా తెలియదు. తెలుగుకే చాలా టైట్గా రిలీజ్ కష్టపడాల్సి వస్తుంది. మిగతా లాంగ్వేజ్ అంటే ఇట్స్ ఐ థింక్ డోంట్ హ్యావ్ టైం. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక న్యూస్ చెప్తానండి. చెప్పండి సార్. నిన్న అర్బాజ్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశాను నేను. చేసినప్పుడు దబాంగ్ విషయం ప్రస్తావన వచ్చింది. తను చెప్తూ గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ మేము రీమేక్ చేయాలనిపించేలాగా చేశారు. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎప్పుడైనా రీమేక్ చేయాలనుకుంటే ఆ సినిమా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి మీరు మీకు ఒక ఛాలెంజ్ని వేసుకుంటారు? ఏంటి గబ్బర్ సింగ్ మళ్ళీ రీమేక్ చేయడమా? నాకు అర్థం కాల. ఎనీ రీమేక్ చేసేటప్పుడు అదే సార్, ఇప్పుడు వాళ్ళే అన్నారు మళ్ళీ చేస్తామని. స్టిల్ కొంతమంది రీమేక్ అంటారు. ఇంక దానికి నేను ఏం మాట్లాడతాను? ఇది ఏం లేదండి, నేను ఆలోచించేది ఏంటంటే అది ఆల్రెడీ ఇంకోళ్ళు చేశారా, ఒక పుస్తకంలో వచ్చిందా, ఇంకో చోట వచ్చిందా కాదు. నాకు అది నచ్చి నేను కనెక్ట్ అయితే దీనికి నేను న్యాయం చేయగలుగుతానప్పుడు నేను ఐ జంప్ ఇంటూ ఇట్. Adding to that, producer Vishnu Prasad sir. Hi sir, good evening. This is Madhav. First of all, from all of us, I would like to thank you sir for celebrating Janasena Chief landsliding victory. Padela custom 100% strike and landsliding victory ni industry tarapuna celebrate chesina ekaika vyakti mere. Ma andar tarapuna hృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ హరిశంకర్ గారు యాక్చువల్లీ ఒక్క నిమిషం లెట్ హిమ్ సార్ ఆన్సర్ ప్లీజ్. జై పవర్ స్టార్. ఎస్ సార్, ప్లీజ్ ఆన్సర్. అంటే నేను ఇండస్ట్రీతో కోఆర్డినేట్ చేసి ఒక ఈవెంట్ చేద్దామన్న ప్లానే ఉండేదండి. కాకపోతే విత్ ఇన్ ఎ వీక్ నేను అమెరికాకు పోవాల్సి వచ్చింది. అందుకే అంటే లార్జర్ స్కేల్లో కాకుండా జస్ట్ అంటే నాకు తెలిసిన సర్కిల్తో చేయగలిగినాను. సో దట్స్ ద ఈవెంట్ టు సెలబ్రేట్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్. ఎస్ సార్. హరిశంకర్ గారు హరీష్ అన్న థ్యాంక్స్ టు యూ యాజ్ వెల్. హరీష్ అన్న థ్యాంక్స్ టు యూ యాజ్ వెల్. హరిశంకర్ యాక్చువల్లీ మీ దాంట్లో మాస్ అండ్ కమర్షియల్ థింగ్స్ ఎలా అయితే చూపిస్తారో ఐ రియలీ లవ్ ద ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ యాక్చువల్లీ. సో వాట్స్ ద రిథమ్ ఇన్ ఇట్ అంటే ఏం చెప్తారు? వాట్స్ ద రిథమ్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ రిథమ్? ఇట్స్ అ రొమాంటిక్ రిథమ్. అంతేనా? ఐ డిడ్ంట్ గెట్ యువర్ క్వశ్చన్. ఐ మీన్ అంటే ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్. మీ ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ లో ఆ రిథమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు అని? ఇట్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ లిటరేచర్ ఐ రెడ్ అంతే. హరీష్ గారు సార్ ఒక సార్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒకసారి ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్. ఇంకోటి జనసేన పార్టీ విజయంలో కూడా మీరు డైలాగ్ ఒకటి వచ్చింది కదా సార్, గాజ్ అంటే సైజు కాదు. బట్ మీది కూడా ఒక పార్ట్ ఆఫ్ అంటే మీరు కూడా పార్టీకి కూడా అదొక పెద్ద ప్రమోషన్ కూడా అయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్. నేను ఫ్యాన్స్తో మాడతా. థ్యాంక్ యూ భాగ్యశ్రీ గారు. సరే భాగ్యశ్రీ కాబట్టి భాగ్యశ్రీ గారు సీనియర్ జర్నలిస్టులు అందరి క్వశ్చన్స్ అయిపోయినట్టేనా? సీనియర్ జర్నలిస్టులు అందరివి అడగండి ఫాస్ట్ గా. భాగ్యశ్రీ గారు. yes ma'am. ఒక్క నిమిషం ప్లీజ్ క్వశ్చన్ తీసుకుందాం. భాగ్యశ్రీ గారు. yes హియర్ అడిగేసే అంజలి. యా సో భాగ్యశ్రీ గారు అడిగేసే చెప్పు. సో ఐఎమ్ అంజలి ఫ్రమ్ తెలుగు టిఎఫ్పిసి. వన్ క్వశ్చన్. yes please. యా సో స్పెషల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీకు అంటే లైక్ మీకు నచ్చిన విషయం ఏంటి? వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ యూ లైక్ ఇన్ తెలుగు సినిమా? మోస్ట్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? The audience, the fans. I love them. I love you all. ఇకపోతే నా పర్సనల్ రిక్వెస్ట్, పాత్రికేయ మిత్రులందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్,
2000 ఇందాక ఒక మిత్రుడు చెప్పినట్టు 2019లో నా సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది. ఎక్కడో ఎవరో తప్పుగా మాట్లాడితే నేను ఏదో కౌంటర్ ఇచ్చా అని వాళ్ళ షూలో మీరు కాలు పెట్టి ఆలోచించకుండా దయచేసి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని సవినయంగా మీ అందరిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు, ఆయనంక బోస్ గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చి టీజర్ లాంచ్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మీ ఎనర్జీతో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో August 15th కోసం రెడీ అయిపోదాము. ఇలాగే థియేటర్స్లో హౌస్ఫుల్స్తో మూవీని మిస్టర్ బచ్చన్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.